రేపల్లె టౌన్ రేపల్లె పట్టణంలో గతంలో జగనన్న కాలనీగా ఏర్పడి ప్రస్తుతం పిఎంవై ఎన్టీఆర్ నగర్గా పేరు మార్చబడిన చోట నివాసానికి అవసరమైన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయించాలి అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి వారి కార్యాలయంలో అనగాని శివప్రసాద్ గారికి వినతి పత్రం చేయడం జరిగింది. పిఎంవై ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ సమస్యలు పరిష్కారం కోసం అనగాని శివప్రసాద్ గారిని కలిసి సమస్యల మీద ప్రస్తుతం ఇళ్లు నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్న ప్రజలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకోవాలని లేకపోతే స్థలాలు వెనక్కి తీసుకుంటామని ఒత్తిడి చేయడంతో లక్షల రూపాయలు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నామని, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు సదుపాయాలు లేకపోవడంతో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతూ వర్షాకాలం సొంత ఇళ్లు కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి వస్తుందని, తమ సమస్యలు గౌరవ మంత్రివర్యులు పట్టించుకుని శాశ్వత సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయాలి. అప్పటికప్పుడు వర్షాకాలంలో కనీసం నడవడానికి ప్రధాన రోడ్ల మీద గ్రావెల్ ద్వారా అయినా మెరకలు వేసేలాగా అధికారులకు చెప్పాలని కోరుతూ ఇతర సమస్యలు కూడా కలిపి వినతిపత్రం అందజేసి శివప్రసాద్ గారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ పట్టణంలో పలు వార్డుల్లో ప్రజలు 1159 మంది సెంటు స్థలంలో అప్పులు చేసి ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. కానీ గతంలో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయకపోవడం, మట్టి రోడ్లు కూడా మెరకలు లేకపోవడం, ఇప్పుడు వర్షాలు వస్తే వర్షం నీళ్ళల్లో నెలలు తరబడి దోమలు, పాములు మధ్య నివాసం ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు కట్టకుండా చెప్పిన గత ప్రభుత్వం సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. కనీసం ఇప్పటికీ కూటమి ప్రభుత్వం చొరవ చేసి ఎన్టీఆర్ నగర్గా పేరు కూడా మార్పు చేశారు. కావున అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్లాట్ నెంబర్ ఆధారంగా డోర్ నెంబర్ కేటాయించాలి. ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి కనెక్షన్ ఇవ్వాలి. అప్పటి వరకు ప్రస్తుత వేసవిలో మంచినీటి ట్యాంకర్స్ ద్వారా మంచినీరు అందించాలి. వీధి దీపాలు ప్రతిరోజు వెలిగే విధంగా ఎప్పటికప్పుడు పాడైన బల్బుల స్థానంలో నూతన బల్బులు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలు ఉదయం పూట ఆపి రాత్రి వెలిగేలాగా చేసి బల్బులు ఎక్కువ పాడవకుండా చర్యలు తీసుకోవాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలి. దోమలని అదుపు చేయడానికి ఫాగింగ్ వాహనం తిరిగేలాగా ఆదేశాలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వి తనమ్మ, కో కన్వీనర్ కె రవికుమార్, సహాయక కార్యదర్శి కె నాంచారమ్మ, వనజాక్షి, కృష్ణకుమారి, రాధా, స్వావమ్మ, కె వీరాంజనేయులు, సిపిఎం నేతలు డి అగస్టిన్, కె ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.